శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ 2026 సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా ఉండదా, ఉద్యోగాలు వస్తాయా అంశం గురించి మాట్లాడుతున్నాను. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తారు. వీరి ఆదాయ వ్యయాలను చూస్తే ఆదాయము 2గా ఉంది, వ్యయం 8గా ఉంది, రాజపూజ్యం 4గా ఉంది, అవమానం 2గా ఉంది. ఇకపోతే గ్రహ సంచారం వల్ల జన్మంలో రాహు ఉన్నాడు. దీనివల్ల వ్యసనాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యసనాల పట్ల మీరు చాలా దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎంతైనా మిమ్మల్ని ఒక దారిలోకి రేవాలంటే ఒక క్రమ పద్ధతిలో ఉండవలసిన అవసరం ఉంది. పదే పదే చెప్తున్నాను, జన్మరాహు ఉన్నప్పుడు యువతి యువకులకు చాలా కష్టాలు ఉంటాయి, డిప్రమోషన్లు జరుగుతాయి, ఆర్థికంగా వెసులుబాటు ఉండదు, మానసికమైన క్షోభ జరుగుతూ ఉంటుంది. నేను ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా రాహు ఇబ్బంది చేస్తాడు. కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే శని 2వ ఇంట సంచరిస్తున్నాడు. దానివల్ల ఆర్థిక నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఉంటాడు కాబట్టి, కుంభరాశి పక్క మీనరాశిలో ఉన్నాడు శని భగవానుడు. కాబట్టి మీకు కూడా ఈ శని వల్ల కష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆచి తూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఏదైనా ప్రయాణాలు ఉంటే మీరు వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి దానికి డబ్బులు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అసలు నా లెక్క ప్రకారంగా మీరు ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే అవి ఇస్తే తిరిగి రావు, చాలా ఇబ్బందికరంగా పడిపోతుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఏదో మిమ్మల్ని భయపెట్టాలని నేను ఈ మాత్రం చెప్పట్లేదు. శాస్త్రం ఏం చెప్తుందో అదే చెప్తున్నాను. ఇకపోతే వివాహాల గురించి ఎదురు చూస్తున్న మకర రాశి వారికి మే మాసం నుండి జూన్ మాసం వరకు గురు సంచారం వల్ల మీకు గురుబలం ఉంది. ఈ మే జూన్ ఈ మాసాలలో మీకు బ్రహ్మాండంగా వివాహాలు జరుగుతాయి. కొంత ఆర్థిక వెసులుబాటు కూడా జరుగుతూ ఉంటుంది. మీరు నష్టపోయిన ఏదైనా ఉంటే అది లాభం జరగాలంటే మే జూన్ మాత్రమే 2026 సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నవంబర్ డిసెంబర్ మాసాలలో కూడా మీకు గురువు లాభం చేకూర్చనున్నాడు. నిజానికి గురువు వస్తే 1 సంవత్సర కాలం ఉంటాడు, కానీ గురువు వక్రంలో ఉన్న కారణంగా మే జూన్ తర్వాత నవంబర్ డిసెంబర్లో మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఇది గమనించి మీరు ప్రయత్నపూర్వకంగా ఆ మాసాలలో చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే నేను చెప్పగలిగేది ఏమిటంటే ఈ రాహు వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దుర్గాదేవిని ఆరాధించండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ఆ దుర్గా మంత్రాన్ని పంపిస్తాను, ఆ యంత్రాన్ని పంపిస్తాను. మీరు బ్రహ్మాండంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.